హాయ్ అండి. ఈరోజు మనం కేతకి సంగమేశ్వర టెంపుల్ దర్శించుకోలేదు. జైరాబాద్‌లోని ఇంకొక టెంపుల్‌కైతే వచ్చేసాం. శ్రీ సిద్ధి వినాయక టెంపుల్‌కైతే వచ్చేసాము. ఈ ఆలయానికి జస్ట్ 16 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఈ సిద్ధి వినాయక టెంపుల్ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చి ఆవగింజంత సైజులో ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుడైతే పెరుగుతా ఉంటాడట. సో, ఆ విశేషాలేందో మనం ఈ ఆలయం గురించి ఏంటో విశేషాలు తెలుసుకుందాం. జైరాబాద్ నుంచి ఈ ఆలయానికి 13 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే బీదర్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుంచి 19 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కేతకి సంగమేశ్వరుడు టెంపుల్ నుంచి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం అయితే అన్నదానం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ అన్నదానం అయితే మనకు సన్న బియ్యంతో పెడతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనం 12 గంటలకైతే మన టోకెన్ ఇస్తారు టెంపుల్లోనే. ఆ టెంపుల్ టోకెన్ తీసుకొని అన్నదానికి అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు ఆలయ విశేషాలు ఏందో మనం తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలంలోని రెచ్చింతల్ గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో తొలి సిద్ధి వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ దేవాలయంలోని వినాయకుడు 1800 సంవత్సరంలో స్వయంభుగా వెలిశాడని, ఇక్కడ స్వామి విగ్రహం ప్రతి సంవత్సరం నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతుందని చరిత్రకారుల అభిప్రాయం. గణపతి దర్శించుకొని దేవాలయంలో ముడుపు కడితే వివాహం జరుగుతుందని, అలాగే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. చింతల్గిరి గ్రామంలోని శివరంభట్ అనే బ్రాహ్మణుడు నిత్యం నియమ నిబంధనతో వినాయక వెంకటేశ్వర స్వామి పూజలను పూజిస్తూ సంధ్యావందనం, గాయత్రి జపం వంటి కార్యక్రమాలు చేసేవాడు. 217 సంవత్సరాల క్రితం శివరంభట్ తిరుపతి తీర్థయాత్రకు చింతల్గిరి నుంచి రేచింతల గ్రామ శివారు మీదుగా కాళీపట్నం వెళ్తుండగా జైరాబాద్ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో రెచ్చింతల గ్రామ శివారులోని రాగానే పూజా సమయం కావడంతో ఇక్కడే పూజలు నిర్వహించాడు. శివరంభట్ చేసిన పూజలకు ప్రసన్నులైన వినాయకుడు శుక్ల చవితి తిథి రోజున స్వయంభుగా వెలిశారని స్థల పురాణం. భూమిని చీల్చుకొని చిన్న మూర్తి రూపంలో ఉద్భవించాడని ఇక్కడి విజయగాథ ఆధారంగా తెలుస్తుంది. ఈ సిద్ధి వినాయక విగ్రహంలో ప్రతి సంవత్సరం కొంతమేర పెరుగుదల కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. ప్రతిష్టాపన సమయంలో 2.5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పున్న ఈ సిద్ధి వినాయకం ప్రస్తుతం 5.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా దేవాలయం వినాయకుడి ముఖం దక్షిణ వైపు ఉంది. ఇక్కడ వినాయకుడు చందన లేపనం రాస్తారు. ఇక్కడ వినాయకుడిని దర్శించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర చెందిన భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలతో పాటు వినాయక చవితి సందర్భంగా దేవాలయంగా ప్రత్యేక పూజలు, శివరాత్రి, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చిన పుష్య శుక్ల చవితిని పురస్కరించుకొని పుష్య శుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఈ వేడుకలు సహస్ర మోదకాలతో 450 గణేశ హవనాలు, శతచండీ హవనం, లక్ష గణేష గాయత్రి హవనాలతో నిర్వహిస్తారు. ఈ ఆలయానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ జైరాబాద్ లేదా మటల్కుంట రైల్వే స్టేషన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనం ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. బస్సులో వచ్చేవాళ్ళు బీదర్ బస్ ఎక్కి రేచింతల్ గ్రామం అని చెప్పేస్తే వాళ్ళు ఆపుతారు. లేదు అంటే జైరాబాద్కి వచ్చి జైరాబాద్ నుంచి వెళ్ళి బీదర్కి వెళ్ళే బస్సులు తీసుకున్నా, లేదంటే ఆటోలు కానీ మనం ఈ ఆలయానికి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలయాన్ని కంచి కామకోటి పీఠం వారు అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి వెళ్ళి నైట్ 9 o'clock వరకు అయితే తెరిచి ఉంటుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదం లడ్డు అయితే ఉంటుంది. అది వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. మనం స్వామివారి దర్శించుకొని హాల్లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చటి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ టెంపుల్ వాతావరణం. అలాగే పార్కింగ్ కూడా మనకు చాలా ప్లేస్గా ఉంది, అదేం ప్రాబ్లం లేదు. ఇక దగ్గరలోనే మనకు ఒక డ్యామ్ అయితే ఉంటుంది, చిన్న చెరువు. ఈ టెంపుల్ దర్శించుకొని ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము.